अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्य निम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా క్రిందటి రోజున 53వ శ్లోకాన్ని సేవించినటువంటి వారమయ్యాం. నేతుర్నిత్య సహాయిని జనని నత్రాతుం త్వమత్రాగత లోకే త్వన్మహిమావబోధబదిరే ప్రాప్తా విమర్దం బహూ క్లిష్టం గ్రావసుమాలతీ మృదుపదం విశ్లిష్య వాసో వనే జాతో ధిక్కరుణాం ధిగస్తు యువయోః స్వాతంత్ర్యమత్యంకుశం. భట్టర్ వారు ఎదురుగుండా ఉన్నటువంటి సేతిని చూస్తూ, తల్లి ఇంత సుకుమారమైనటువంటి దానివి, ఇంత కోమలమైనటువంటి దానివి, ఇంత అవ్యాజమైనటువంటి మా మీద వాత్సల్యం కలిగినటువంటి దానివి, కరుణ కలిగినటువంటి దానివి, మా కోసం ప్రతి స్వామి యొక్క ప్రతి అవతారంలో ఆయనని అనుసరిస్తూ ఈ లోకానికి వస్తున్నావు. ఎందుకు? మమ్మల్ని నస్త్రాతుం, మమ్మల్ని రక్షించడం కోసం. త్వమత్రాగత లోకే, ఈ లోకంలోకి నువ్వు అవతరిస్తున్నావు. ఈ లోకంలోకి అవతరించుకొని నువ్వు సుఖాన్ని ఏమన్నా అనుభవిస్తున్నావా? ప్రాప్త విమర్దం బహు, బోల్డ్ అంత క్లేశాన్ని పొందుతున్నావు, బోల్డ్ అంత శ్రమను పొందుతున్నావు. ఆ శ్రమంతా ఏమిటి అంటే క్లిష్టం గ్రావసుమాలతి మృదుపదం, అతి సుకుమారమైనటువంటి ఆ పాదార విందాలతోటి గ్రావసు క్లిష్టం, పదునైనటువంటి రాళ్ల మీద సంచరించావు. 14 ఏళ్ళు అరణ్యవాసంలో పదునైనటువంటి రాళ్ల మీద నువ్వు రాముడి వెంట నడిచావు. విశ్లేష వాసో వనే, వనే ఆ అరణ్యంలో విశ్లిష్య వాసో, స్వామిని విడిచి ఎడబాసి 10 మాసాలు ఉండవలసినటువంటి కష్టం నీకు కలిగింది. అయ్యో, ఇదంతా కూడా నీ కరుణ వల్లే నీకు మా మీద ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి కరుణతోటి మా కోసం ఈ లోకంలోకి నువ్వు అవతరించి ఈ శ్రమనంతటిని కూడా పొందుతున్నావు. ధిక్కరుణాం, నీ కరుణని నిందించాలి. ధిగస్తు యువయోః స్వాతంత్ర్యమత్యంకుశం, ఎవరు అడ్డుపడలేనటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని, పరమాత్మకు ఉండేటటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని నిందించాలి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేస్తున్నారు. పాపం తల్లి ఇంత వాత్సల్యంతో కరుణతోటి ఈ లోకంలోకి అవతరించిన మనం ఆ వైభవాన్ని తెలుసుకుంటున్నామా అంటే త్వన్మహిమావబోధబదిరే, లోకం ఎలా ఉంటుంది అంటే నీ మహిమను తెలుసుకోలేనటువంటిది, స్వయంగా నీ మహిమను తెలుసుకోలేనటువంటిది. పోనీ ఎవరైనా దానిని అవబోధే, చక్కగా విడమర్చి నీ తత్వాన్ని మాకు తెలియచేసినా దాన్ని కూడా తెలుసుకోలేనటువంటి లోకం కోసం నువ్వు ఇంత శ్రమ పడిపోతున్నావు. నిన్ను కాదు నిందించవలసినది, నీ కరుణని నిందించాలి అని భట్టర్ వారు అత్యద్భుతంగా క్రిందటి శ్లోకంలో మనకు అనుగ్రహించారు. అంతకుముందు శ్లోకంలో పితేవత్వత్ప్రేయాంజనని పరిపూర్ణాగసి జనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషదీః, ఈ శ్లోకంలో స్వామి తల్లికి ప్రియుడై ఉండి ఆవిడ యొక్క అధీనంలో ఉండి, అంటే స్వామి
తల్లి పట్ల ఉండేటటువంటి అత్యంత వ్యామోహంతో ఆవిడ చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. అలా వ్యామోహితుడైనటువంటి తన భర్తను తల్లి తన మాటలతోనూ ఉపదేశాలతోనూ, అది కుదరకపోతే తన సౌందర్యంతోనూ వ్యామోహపరిచి ఈ జనుల యొక్క తప్పులు కనిపించేటట్టుగా చేసి వారందరినీ కూడా రక్షింపచేస్తోంది అనేటటువంటి విషయాన్ని 52వ శ్లోకంలో చెప్పారు. నిజంగా స్వామి ఆవిడ మాట వింటాడా అండి? ఆవిడ పట్ల అంత వాలభ్యం కలిగి ఉంటాడా? ఆవిడ ఏం చెప్తే అది చేసేస్తాడా? మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఆవిడ్ని ముందుంచుకొనే మేము స్వామికి శరణాగతి చేస్తాము, కానీ మమ్మల్ని అంగీకరిస్తాడా స్వామి అనేటటువంటి సంశయం ఎవరికైనా ఉంటుందేమో అనేటటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని పట్టరు వారు త్వత్ప్రేయాన్, నీ ప్రియుడైనటువంటి ఆ రంగనాథుడు అనేటటువంటి ఆ మాటను ఇంకా విశదంగా 54వ శ్లోకంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఈ శ్లోకంలో తల్లి పట్ల స్వామి వ్యామోహితుడై తల్లి కోసం ఏమేమి విషయాలు చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. స్వామి చేసేటటువంటి ప్రతి పని కూడా ఆవిడ ఆనందం కోసమే అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తూ, అలా తల్లి కోసం ఇంతలా ఇన్ని పనులు చేసేటటువంటి వాడు ఎందుకు మనని రక్షింపచేయలేడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి ఆవిడ కోసం ఏమేమి చేస్తున్నాడో ఒకసారి మనం కనుక తెలుసుకుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది మనని ఎందుకు రక్షించలేడు స్వామి, ఆవిడ ద్వారా వెళ్తే ఎందుకు తప్పక రక్షించి తీరుతాడు అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది అని విశదపరచడం కోసం ఈ శ్లోకాన్ని అద్భుతంగా భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసి తర్వాత దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అధిశయితవానబ్ధిం నాథో మమంధ మమంధ బబంధ తం హరదనుః హరదనురసౌ వల్లీభంజం బభంజ చ మైథిలీ అపిదసముఖీం లూత్వా రక్షః కబంధమనంతరయత్ కిమివ నః పతిః కర్తా త్వచ్చాటుచుంచ మనోరథః మమంద అధిశయితవానబ్ధిం నాథో మమంద బబంధతం హరధనురసౌ వల్లీభంజం భభంజ చ మైథిలీ అపిదసముఖీం లూత్వా రక్షః కబంధమనర్తయత్ కిమివ నః పతిః కర్తా త్వచ్చాటుచుంచు మనోరథః. భట్టర్ వారు తల్లిని చూస్తూ
తల్లి తిరుముఖ మండలంలో ఉండేటటువంటి అతిశయాన్ని చూస్తూ మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. ఎందుకు చేయడండి? ఆవిడ ద్వారా వెళితే మనల్ని ఎందుకు రక్షించాడు స్వామి? తప్పక రక్షిస్తాడు. అసలు ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా ఆవిడ ఆనందం కోసమే కదా. కిమి వనపతి కర్త త్వచ్చాటు చుంచు మనోరథ. తల్లి, నీ యొక్క మనసు ఆనందింప చేయడం కోసమే కదా ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఏమేమి చేస్తున్నాడో స్వామి అవన్నీ కూడా ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. ఇందులో కూడా మైథిలి అనేటటువంటి ఒక మాటనే ప్రయోగిస్తున్నారు భట్టర్ వారు. తల్లి ఇంకా ఎదురుగుండా ఉన్నటువంటి రంగనాయకిని సేవిస్తూ ఆవిడలో పిరాట్టిని, సీతా పిరాట్టినే భావన చేస్తున్నారు. జానకి అనేటటువంటి పిలుపుతోనే క్రిందటి 4-5 శ్లోకాల నుండి భట్టర్ వారు శ్రీరామాయణంలో ఉండేటటువంటి అంశాలనే మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఇంకా ఆ తల్లిలో సీతాదేవినే చూస్తూ ఆ భావననే మనసులో ఉంచుకొని ఇందులో కూడా మైథిలి అని జానకీదేవిగానే రంగనాయకిని సంబోధిస్తున్నారు. అసౌ, ఇదిగో పక్కన ఉన్నాడే ఈయన అని చెప్తున్నారు. పక్కనే ఉన్నటువంటి రంగనాథుడిని చూపిస్తూ అసౌ నాదః, ఈ నాథుడు నీ నాథుడైనటువంటి రంగనాథుడు త్వచ్చాటు చుంచు మనోరథః. త్వత్, నీ యొక్క చాటు చుంచు ప్రియాన్ని కలిగించడంలో, మనోరథః కోరిక కలిగినటువంటి వాడై, ఆవిడికి ఆనందాన్ని కలిగించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడై ఎన్నో పనులు చేశాడమ్మా. ఆ పనులన్నీ కూడా అద్భుతమైనటువంటి పనులు, అఘటిత ఘటన సామర్థ్యంతో కూడి చేయవలసినటువంటి పనులు. ఆ పనులన్నిటినీ కూడా అవలీలగా నీకోసం చేసినటువంటి వాడయ్యాడు. ఇలా నీకోసం నీకు ప్రియాన్ని కలిగించడం కోసం పాటుపడేటటువంటి ఆయన మమ్మల్ని కూడా నీకోసం రక్షించి తీరుతాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియచేస్తున్నారు. ఏం చేశాడు స్వామి ఆవిడ ఆనందం కోసం? అబ్ధిం అతిశయితవాన్. ఆయన ధామము ఎలాంటి ధామము? ఎంతో తేజస్సుతోటి విరాజిల్లేటటువంటి ధామము పరమపదము అనేటటువంటి గొప్ప అపరాజిత అమర అయోధ్య అపరాజిత శ్రీవైకుంఠము అనేటటువంటి పేరు అత్యద్భుతంగా ఉండేటటువంటి త్రిపాద్విభూతి అయినటువంటి ఆ పరమపదాన్ని కూడా విడిచిపెట్టి సముద్రంలో స్వామి ఎందుకు శయనించి ఉన్నాడో తెలుసా? క్షీరాబ్దికి వచ్చి అక్కడ ఎందుకు శయనించి ఉన్నాడో తెలుసా? త్వచ్చాటు చుంచు మనోరథః. ప్రతి దానికి కూడా, ప్రతి పదానికి, అక్కడ ఆయన చేసేటటువంటి ప్రతి కార్యానికి చివరికి కారణం ఏమిటి అంటే ఇదిగో నీ మనసుకు ఆనందాన్ని కలగచేయడం కోసం. అబ్ధిం అతిశయితవాన్, సముద్రంలో శయనించి ఉన్నాడు స్వామి అని మొదటి మాటను చెప్తున్నారు. తర్వాత ఆ సముద్రాన్నే మమంధ చిలికాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత తం భబంద, ఆ సముద్రాన్నే సేతువుతో బంధించాడు. సముద్రం ఒకటే కానీ చేసినటువంటి పనులు వేరు. ఒక సముద్రం మీదేమో శయనించి ఉన్నాడు, ఆ సముద్రాన్నే చిలికాడు. ఇంకొక సముద్రం మీదేమో సేతువుని నిర్మించాడు. ఇవన్నీ కూడా నీకోసమే కదా తల్లి అనేటటువంటి విషయాన్ని, నీ ఆనందం కోసమే కదా అని చివరి పాదంలో చెప్తున్నారు. అంతేనా? హరిధనురసౌ వల్లీ భంజం భవంజచ. హరధనురసౌ, హరుని యొక్క ధనస్సు అయినటువంటి ఆ శివధనుసుని వల్లీ భంజం భవంజచ, ఒక తేలికైనటువంటి లతను త్రుంచినట్టుగా త్రుంచేశాడు. హరధను శివధనుస్సును వల్లీ భంజం, లతను త్రుంచినట్టుగా, వల్లి అంటే లత, భంజం బంధించినట్టుగా, ఆ లతను త్రుంచినట్లుగా, భభంజచ అవలీలగా భగ్నం చేశాడు నీకోసం కదా అంటున్నారు. అంతేనా? ఇంకా ఉంది. దశముఖీం, 10 తలలను లూత్వా ఖండించి, రక్షక బంధం, ఆ రాక్షసుని యొక్క మొండాన్ని
అనర్తయత్ అపి ఆడించాడు కూడా, అనర్తయత్ అపి ఆ 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి ఆ శిరస్సులన్నిటినీ కూడా ఖండించి, ఒకటి కింద పడిపోతుంటే ఒకటి మొలుస్తోంది, మళ్ళీ ఒకటి పడిపోతుంటే మళ్ళీ ఆ శిరస్సులు మొలుస్తూ ఉంటే వాటినన్నిటినీ కూడా తన బాణప్రయోగం చేసి బంతులాటగా ఆ రావణాసురుడి యొక్క శిరస్సులన్నిటినీ కూడా ఖండించి ఆ మొండాలన్నిటినీ కూడా ఆ గాలిలో బంతులలాగా ఆడించాడు, తాటి పండ్లలాగా ఆడించాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత ఇందువల్ల పతిహి నీ భర్త కిమివ నకర్త త్వచ్చాటు చుంచు మనోరథః కిమివనకర్త. కాబట్టి నీ తల్లి, నీ ప్రియుడైనటువంటి ఆ రంగనాథుడు నీకు ఆనందాన్ని కలిగించడం కోసం ఏ కార్యాన్ని చెయ్యడు చెప్పు అని భట్టర్ వారు రంగనాయకితో చెప్తున్నారు. అంటే నీకు ఆనందం కలిగించడం కోసం స్వామి ఎప్పుడూ కూడా ఆయన ఏ పని చేసినా కూడా నీకు ఆనందాన్ని కలిగించడం కోసమే చేస్తూ ఉంటాడు. ఆయనకి సాధ్యపడేటటువంటి పనులు, అతి తేలికైనటువంటి పనులు, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి తన సమర్థతతోటి ఆ పనులన్నిటినీ కూడా అవలీలగా నిన్ను ఆనందింపచేయడం కోసం చేసేస్తున్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా అంతే ఆనందంగా రక్షిస్తాడు. మమ్మల్ని కూడా స్వజనాయ తన జనులుగా భావించి మనందరినీ కూడా స్వీకరిస్తాడు. ఉపాయైః విస్మార్య స్వజనయసి మాతా తదసినః త్వముచితైః ఉపాయైః విస్మార్య స్వజనయసి మాతా తదసినః. 52వ శ్లోకంలో చెప్పినట్టుగా మనం చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా మరచిపోయి స్వజనయసి మావారు వీరు అని ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తున్నాడు, తన వారిగా చూస్తున్నాడు. అంటే దానికి కారణం ఏమిటి అంటే త్వచ్చాటు చుంచు మనోరథః, నీకు ఆనందాన్ని కలగచేయడం కోసమే స్వామి ఈ పనులన్నిటినీ కూడా చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా ఆవిడతో చెప్తున్నట్టుగా మనందరిలో కూడా ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలగచేస్తున్నారు. తల్లి ద్వారా వెళితే స్వామి తప్పక రక్షించి తీరుతాడు అని చెప్తున్నారు కదా. దానికి కారణం ఏమిటండి? ఏ కారణాన్ని పురస్కరించుకొని మీరు అంత ధీమాగా చెప్తున్నారు అంటే చూడండి, మీరు ఒకసారి ఆయన పనులన్నిటినీ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన చేసేటటువంటి ప్రతి పని కూడా ఆ తల్లికి ఆనందాన్ని కలగజేయడం కోసమే ఆయన పనులన్నిటినీ కూడా చేస్తుంటాడు. ఆ తల్లికి ఆనందాన్ని కలిగించడమే ఆయనకి ఆనందము అనేటటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ శ్లోకాన్ని భట్టర్ వారు అనుగ్రహించడానికి వారి మనసులో ఉన్నటువంటి శ్లోకం ఏమిటి, ఏ శ్లోకాన్ని ఎవరిని ప్రేరణగా తీసుకొని భట్టర్ వారు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు అంటే యామునాచార్యులు వారు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో చకర్దయస్య భవనం భుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూః జగత్సమస్తం యదపాంగ సంశ్రయం యదర్థమంబోధిరమంధ్యబంది చ. ఆళ్వందార్లు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో 37వ శ్లోకంలో తవ ప్రియం ధామ యదీయ జన్మభూః, స్వామి యొక్క నివసించేటటువంటి ఇష్టమైనటువంటి స్థలం ఏది అంటే యదీయ జన్మభూః, తల్లి నీకు పుట్టినిల్లైనటువంటి ఆ క్షీరాబ్దినే ప్రియం ధామ. ధామాలో ఆయనకి బోళ్ళను ఉన్నాయి. పరమపదంలోనూ ఉంటాడు, విభావతారాలు స్వీకరించినప్పుడు లీలా విభూతిలోనూ ఉంటాడు, దివ్య దేశాలలో అర్చామూర్తిగా వేయించేసి ఉంటాడు, జీవుల యొక్క హృదయాలలో అంతర్యామిగా వేయించేసి ఉంటాడు. వీటన్నిటిలో కూడా ప్రియమైనటువంటి ధామం ఏది ఆయనకి అంటే యదీయ జన్మభూః, క్షీరాబ్దిలో ఆయన అది ఆయనకి ప్రియమైనటువంటి ధామము. ఎలా తెలిసిందండి ఆళ్వందార్లకి క్షీరాబ్ది స్వామికి ప్రియమైనటువంటి ధామం అని ఎలా తెలిసింది అంటే పాపం పరమపదంలో నిత్యులు జీవులు ముక్తులు వస్తూ ఉంటారు. వారిని అందరినీ పలకరిస్తూ ఉంటాడు స్వామి. వారందరినీ ఆప్యాయంగా తన ఒడిలో కూర్చోపెట్టుకొని పలకరిస్తూ ఉంటారు. అక్కడ నిత్యులు ముక్తులు విరామం లేకుండా పెరుమాళ్ళకి కైంకర్యాలు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది మంచిగా కట్టినటువంటి పూలమాలలు పట్టుకొని సిద్ధంగా ఉంటారు. కొంతమంది తిరుమంజనాలు సమర్పించడానికి పవిత్రమైనటువంటి తీర్థాలు, సుగంధభరితమైనటువంటి తీర్థాలు పట్టుకొని ఉంటారు. కొంతమంది
ధూపాలు వేసేవారు ఉంటారు. ఇలా ఆ పరమపదం అంతా కూడా కైంకర్య పరులతోటి నిండి ఉంటుంది. పాపం అక్కడ ఆయనకి ఆ కైంకర్యాలు ఆనందంగా స్వీకరించడం అనేటటువంటి పని ఎప్పుడూ కూడా ఉంటుంది. పోనీ విభవావతారాలలో ఇక్కడికి వచ్చి ఆయన ఏమైనా సుఖపడుతున్నాడా అంటే క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు చెప్పినట్టుగా క్లిష్టం గ్రావసు మాలతీ మృదుపదం విశ్లిష్య వాసోవనే అని ఆయన కూడా బోల్డని కష్టాలు పడుతూ ఉంటాడు ఈ లోకంలోకి విభావతారాల్లోకి వచ్చినప్పుడు. పోనీ అర్చావతారంగా ఉన్నప్పుడైనా ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నాడా, సంతోషాన్ని అనుభవిస్తున్నాడా అంటే అర్చక పరాధీనుడై తన దగ్గరికి రానటువంటి వారందరినీ కూడా రక్షించడం కోసం తానే బయలుదేరి సిద్ధపడుతూ పురప్పాడుగా అందరి దగ్గరికి వెళుతున్నాడు. ఇక్కడ తిరువేంగడం లాంటి దివ్య దేశాలలో అయితే పాపం నిద్ర కూడా లేకుండా రాత్రి 2 వరకు భక్తులందరినీ కటాక్షిస్తున్నాడు. మళ్ళీ 3:30కే సుప్రభాత సేవ అని అక్కడ మళ్ళీ తన దినచర్య మొదలవుతూ ఉంటుంది. భక్తుల్ని కటాక్షించడం అనేటటువంటిది సిద్ధపడిపోతూ ఉంటాడు. కాబట్టి అర్చావతారంలోనూ ఆయన సుఖంగా లేడు. అంతర్యామిగా సుఖంగా ఉంటాడా అంటే లోపల పాపం ఉండలేక ఉంటున్నాడు. మనలాంటి వారి హృదయాలలో అయితే ముళ్ళ పాన్పు మీద ఎలా అయితే ఉంటాడో అలా ముళ్ళ పాన్పు మీద ఉన్నట్టుగా తప్పదు. కాబట్టి మన మీద ఉండేటటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతోటి ఆయన ఉండకపోతే ఈ ఆత్మ నిలవదు. కాబట్టి ఆయన లోపల అన్ని భూతముల లోపల ఉంటున్నాడు స్వామి. మరి క్షీరాబ్దిలో ఎలా ఉంటాడండి స్వామి అంటే హాయిగా పడుకొని ఉంటాడండి. లక్ష్మీదేవి ఏమో హాయిగా సపర్యలు చేస్తూ ఉంటుంది. ఆయన ఆదిశేషుడు అనేటటువంటి పెద్ద పంచశైలెత్తిన్ చక్కటి 5 గుణములు కలిగినటువంటి ఆ అనంతుడి మీద చల్లందనము, మెత్తందనము, తెల్లగా ఉండేటటువంటి స్వచ్ఛంగా ఉండేటటువంటి ఒక విషయము, విశాలంగా ఉండేటటువంటివి, ఇలా మంచి మంచి గుణములు కలిగినటువంటి ఆ పక్క మీద హాయిగా నిద్రపోతూ ఉంటాడండి స్వామి. అది ఆయనకి సుఖమైనటువంటిది. అందుకే తవ ప్రియం ధామ యదీయ జన్మభూహు. ఈ లోకంలో కూడా ఒకటి ఉంటుంది. ఏమిటి, అల్లుడి గారికి ఎక్కడ ఎక్కువ గౌరవం లభిస్తుంది అంటే తన ఇంట్లో ఎప్పుడూ ఎక్కువ గౌరవం లభించదు. భార్య యొక్క పుట్టినింటికి వెళితే అంటే ఆ భర్త యొక్క మామగారి ఇంటికి వెళితే, అత్తగారి ఇంటికి వెళితే అక్కడ ఎక్కువ గౌరవం లభిస్తుంది, అక్కడ ఎక్కువ మర్యాదలు లభిస్తూ ఉంటాయి. వెళ్ళి అక్కడ ఉన్నంత కాలం అంతా కూడా అల్లుడి గారికి హాయిగా ఉంటుంది జీవితం. ఏ పని పట్టించుకోక్కర్లేదు, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, హాయిగా ఉంటుంది. అలా స్వామి కూడా యదీయ జన్మభూహు ప్రియం ధామా, ఆ స్వామికి ప్రియమైనటువంటి ధామం ఏది అంటే తల్లి అవతరించినటువంటి ఆ క్షీరాబ్ది. ఇక్కడ కూడా స్వామి ఇల్లరిక వల్లుడు అని హాయిగా వచ్చేసి ఆ పాల సముద్రంలోనే తన నివాస స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే అధిశయితవానబ్ధిం, పాల సముద్రంలో సుఖంగా శయనించి ఉన్నాడు స్వామి అనేటటువంటి నీ నాథుడు. అసౌ నాథో, ఇదిగో ఈ నాథుడు ఎదురుగుండా కనిపిస్తున్నాడే, పక్కన కనిపిస్తున్నాడే రంగనాథుడు. అధిశయితవానబ్ధిం, తన మామగారు నీ పుట్టినిల్లు అయినటువంటి క్షీరాబ్ది. మళ్ళీ అక్కడ అసలే తల్లి అవతరించడంతోనే వెంటనే నాకు ఏమీ అక్కర్లేదు, విష్ణువు యొక్క వక్షస్థలం ఉంటే చాలు అని వక్షస్థలంలో వచ్చి చేరిపోయింది. నా మనసులో వచ్చి చేరిపోయింది ఆవిడ. కనీసం ఆవిడ ఇంట్లో అయినా ఉండద్దా? ఆవిడ మళ్ళీ పరమపదం దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ వేరే స్థానానికి తీసుకుని వెళ్ళి ఆవిడని కష్టపెట్టాలా? నేను కూడా అక్కడే ఉండిపోతాను అని స్వామి. తవ ప్రియం ధామ యదీయ జన్మభూ అసౌ నాదః అబ్ధిం అధిశయితవాన్, ఆవిడ పుట్టినిల్లైనటువంటి ఆ పాల సముద్రాన్నే వీడి వెళ్లకుండా మా కడల్ నీరుళ్ళాన్, గొప్ప సముద్ర జనాలలో శయనించి ఉన్నాడు స్వామి. నీ వల్లపుడు నీకోసం నీకు ప్రియమైనటువంటి నీ పుట్టినింట్లోనే ఆయన ఎప్పుడూ కూడా అదే ప్రియమైనటువంటి ధామంగా చేసుకొని శయనించి ఉన్నాడు. తల్లి సుఖంగా శయనించి ఉన్నాడు. అది త్వచ్చాటు చుంచు మనోరథ, నీ మనసును ఆనందింపచేయడానికి. మళ్ళీ అయ్యో నేను ఆడవాళ్ళందరికీ కూడా ఏమని ఉంటుంది అంటే ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళాలి అంటే మనసులో ఆనందం వ్యాజమైన అంటే ఏదో కారణం లేకుండా బోళ్ళంత ఆనందం కలుగుతుంది. మీ ఇంటికి వెళదాము అంటే ఆడవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. తల్లికి కూడా మనసులో ఆనందాన్ని కలగచేయడానికి మళ్ళీ వెళ్ళడము రావడం అనేటటువంటి ప్రయాసలు లేకుండా అధిశయితవానబ్ధిం, ఆ అబ్ధిం క్షీరాబ్ధిలోనే అధిశయతవాన్ శయనించి ఉన్నాడు స్వామి. తనకి ఆవిడికి ఆనందాన్ని కలగచేయడానికి శయనించి ఉన్నాడు.
ఒకసారి లక్ష్మీదేవి దూర్వాస మహర్షి శాపం దేవతలకి ఇచ్చినటువంటి శాపంతో లక్ష్మీదేవి మళ్ళీ పాల సముద్రంలోకి వెళితే మమంధా మళ్ళీ ఆ పాల సముద్రాన్ని చిలికాడు స్వామి. తన శయనస్థానమే అయినా అప్పటికి హాయిగా అక్కడ అన్ని సామాన్లను కూడా తెచ్చి షిఫ్టింగ్ పరమపదం నుండి క్షీరాబ్దికి షిఫ్ట్ అయిపోయి సామాన్లన్నిటినీ కూడా సర్దేసుకొని హాయిగా పక్క బిగ్ 6x6 బెడ్ డబుల్ కాట్ బెడ్ వేసేసుకొని హాయిగా స్వామి శయనించి ఉండేటటువంటి సందర్భంలో స్థిమితంగా సర్దేసుకున్నాము, ఇక్కడ స్థిరపడిపోయాము అని చెప్పేటటువంటి సందర్భంలో మళ్ళీ ఆ భర్తకి ఏదైనా ట్రాన్స్ఫర్ వచ్చి మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళాలనుకోండి, అమ్మా ఇప్పుడే కదా అన్ని సామాన్లు హాయిగా సర్దుకున్నాము, మళ్ళీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలంటే ఎంత కష్టము అని మనం ఎలా అయితే బెంగపడిపోతూ ఉంటామో ఆ బెంగ కూడా లేకుండా తమ్మమంధా తన శయన స్థానమైనటువంటి ఆ పాల సముద్రము అనేటటువంటి విషయము కూడా మర్చిపోయి ప్రియం ధామము, ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ధామము అది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోకుండా అది కూడా పక్కన పెట్టేసి మళ్ళీ లక్ష్మీదేవిని పొందడం కోసం మమంధ ఆ పాల సముద్రాన్ని చిలికాడు స్వామి. పైకేమో పాల సముద్రాన్ని చిలకడము, అమృతాన్ని దేవతల చేత పొందింపచేయడము అనేటటువంటి వ్యాజాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా నిజంగా పాల సముద్రాన్ని ఎందుకు స్వామి చిలికాడు అంటే ఎంతో మంది దానికి సమాధానం చెప్పారు. మళ్ళీ భట్టర్ వారు కూడా చెప్తున్నారు. త్వచ్చాటు చుంచు మనోరథ తమ్మమంధ, నిన్ను మళ్ళీ పొందడం కోసం ఆ సముద్రాన్ని అంతటినీ కూడా తెరిచాడమ్మా. సముద్ర మథనం చేశాడు, పాల సముద్రాన్ని మదించాడు స్వామి. అజకడల్ తన్నై మిడైందిట్టు మందరం మత్తాగ నాటి వడం షూట్టి వాసుకి వన్కైరాగ కడైందిట్టార్ ఆళ్వార్లు చెప్తారు. ఆష్కడల్ పెద్ద సముద్రం, అలలు పొంగేటటువంటి గంభీరమైనటువంటి ఆష్కడల్స్ గంభీరమైనటువంటి సముద్రంలో తన్నై మిడైందిట్టు మందరం మత్తాగా, ఆ మందర పర్వతాన్ని మత్తాగా పెద్ద మందర పర్వతాన్ని కవ్వంగా నిలిపి మందరం మత్తాగా నాటి మందర పర్వతాన్ని పెద్ద కవ్వంగా నిలిపి వడం షూట్టి వాసుకి వన్కైరాఘ పెద్ద వాసుకిని తీసుకొచ్చి ఆ మందర కవ్వానికి దారంగా తాడుగా చేసి కడైందిట్టార్ సముద్రాన్ని చిలికినటువంటి వాడు స్వామి. ఎందుకు ఇంత కష్టపడింది ఎందుకు? ఆ మందర పర్వతాన్ని గరుత్మంతుడు ద్వారా రప్పించాడు, వాసుకిని తీసుకొచ్చాడు. అది మునిగిపోతుంటే తానే కూర్మ రూపాన్ని ధరించాడు. దేవతలలోనూ దానవుల్లోనూ తానే అయి ఉన్నాడు. మందర పర్వతం ఒరిగిపోకుండా తానే ఉన్నాడు. ఇంత కష్టపడ్డాడు ఎందుకు అంటే తమ్మమంధ, ఇంత కష్టపడి ఆ సముద్రాన్ని అంతటినీ కూడా మదించాడు దేనికోసం అంటే త్వచ్చాటు చుంచు మనోరథ, నిన్ను పొంది నీకు ఆనందాన్ని కలగజేయడం కోసం. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే బెంగపడిపోయిందట, భయపడిపోయిందట. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా నాకు కావాలి, ఈ అతిలోక సుందరి నాకు కావాలి నాకు కావాలి అనుకునేటటువంటి భావనలతోటి ఉంటే వారి వైపు కూడా చూడకుండా లక్ష్మీదేవి ఎదురుగుండా శ్రీమన్నారాయణుడు ఉంటే ఆయన వక్షస్థలాన్ని చేరింది అనే పరాశర మహర్షి మనకు అనుగ్రహిస్తారు. ఆ తల్లి ఆవిర్భవించినటువంటి స్థితి నుండి ఆయన వక్షస్థలానికి చేరిన తర్వాత ఎంతో ఆనందాన్ని పొందింది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా ఆ మందరగిరిని సముద్రాన్ని తరించడం దేనికి, సముద్రాన్ని మధించడం దేనికి అంటే త్వచ్చాటు చుంచు మనోరథ. పాపం ఆవిడకి ఎప్పటికీ కూడా ఒక కోరిక ఉండేదట. అందరూ కళ్యాణాలు జరిగాయి, అందరి కళ్యాణాలకు వెళ్ళాము, మన అబ్బాయి బ్రహ్మదేవుని యొక్క కళ్యాణానికి వెళ్ళాము, మనకు మనమడు రుద్రుని యొక్క కళ్యాణానికి వెళ్ళాము, ఎప్పుడు నేనొచ్చి మీకు వనమాల సమర్పించినట్టుగా లేదు, ఎప్పుడు నన్ను మీరు పరిగ్రహించినట్టుగా లేదు అనేటటువంటి కోరిక ఉంటే ఆ కోరికను ఈ అమృత మథనం అనేటటువంటి వ్యాజాన్ని పెట్టుకొని స్వామి సముద్ర మథనం చేసి అందులోంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని తాను చేపట్టాడు. ఆవిడ అందరూ చూస్తుండగా లక్ష్మీదేవి స్వామి యొక్క వక్షస్థలాన్ని చేరిందని, ఆ తర్వాత స్వామి ఆవిడ్ని అందరూ చూస్తుండగా పరిగ్రహించాడు. ఇలా త్వచ్చాటు చుంచు మనోరథ, మందర సముద్రాన్ని చిలకడం, అబ్ధిం మమంధ తం మమంధ, దానిని మధించడం దేనికి అంటే
నీకు ఆనందాన్ని కలిగించడం కోసమే అనేటటువంటి విషయాన్ని చెప్తారు. రామచంద్రుడు ఉన్నాడు, రామచరిత్ర నిజము అని ఈనాటికి మనం అందరం కూడా నమ్ముతున్నాము అంటే మన భారతదేశానికి లంకకి మధ్యలో ఉన్నటువంటి సేతువుని ఆధారంగా చేసుకొని, ఇది ఆనాడు రామచంద్రుడు యొక్క పర్యవేక్షణలో నీలుడు నలుడు అనేటటువంటి వానరులు నిర్మించినటువంటి సేతువు నల సేతువు, అది ఈనాటికి ఉంది. కాబట్టి రామచరిత్ర అనేటటువంటిది అదేదో కల్పితం అని చెప్పేటటువంటి వారందరికీ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా ఉండి ఈనాటికి అందరి మనసులో గొప్ప గొప్ప విశ్వాసాన్ని కలిగించేటటువంటి ఆ బంధనం ఏదైతే ఉందో, సేతు బంధనం ఏదైతే ఉందో, అది కూడా నీకోసమే కదా తల్లి కట్టాడు రామచంద్రుడు. నువ్వు లంకలో ఉన్నావనేటటువంటి వార్త తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇదే మంచి ముహూర్తము అని చెప్పి వానర సేనంతటినీ కూడా సముద్ర తీరానికి చేర్చి ఆ సముద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రాయోపవేశం అంటే శరణాగతి కూడా చేసింది నీకోసమే. ఆ తర్వాత ఆ పైన సముద్రం మీద గొప్పదైనటువంటి వారధి కూడా నిర్మించింది నీకోసమే కదా అంటున్నారు భట్టర్ వారు. తం భబంద, ఆ సముద్రాన్ని బంధించడం అంటే ఆ పైన వారధిని నిర్మించడం కూడా నీకోసమే కదా. ఉన్నాదు ఊరంగాదు ఒలికడలై ఊడరుత్తు పెన్నాగై అప్పుండు నముత్తుపోదు. నాచ్యార్ తిరుముజిలో తల్లి చెప్తుంది, స్వామి ఒలికడలై ఊడరత్తు పెన్నాగై ఆ పొండు నా ముత్తుపోదు. ఆ సీతాదేవి పట్ల వ్యామోహం కారణంగానే ఆ సముద్రాన్ని రాళ్లతో కొండలతో నింపి దాని మీద ఆనకట్టను నిర్మించాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఆ తల్లిని పొందడం కోసమే కదా సేతు నిర్మాణం కూడా చేశాడు. ఏమిటండి నిజంగా ఆ తల్లిని పొందడం కోసమే కదా అంటే ఆవిడ కోసమేనా అంటే అవును. మీరు రామచరిత్ర చూస్తే తెలుస్తుంది. వెళ్ళేటప్పుడేమో సేతువును నిర్మించుకొని వెళ్ళాడు, ఆవిడ్ని పొందాడు. ఆవిడ్ని పొందిన తర్వాత మళ్ళీ ఆ సేతువుని ఆయన ఉపయోగించుకున్నాడా? లేదే. వెళ్ళడానికి ఆవిడ్ని పొందడానికి మాత్రమే ఆ సేతువుని ఉపయోగించుకున్నాడు. కాబట్టి అది ఆవిడ కోసమే. మళ్ళీ వచ్చేటప్పుడు లంక నుండి అయోధ్యకు చేరేటప్పుడు ఆయన సేతువు మీద రాలేదే. ఆయన హాయిగా పుష్పక విమానం మీద సీతాదేవితోటి మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోయాడు కదా. అందుకైనా ఆ వారధి నిర్మించింది ఆవిడ కోసమే అనేటటువంటి విషయాన్ని చెప్తూ తం భబంద, ఆ సముద్రాన్ని బంధించడం కూడా నీకోసమే, దాని మీద సేతువును కట్టడం కూడా నీకోసమే అంటున్నారు. అంతేనా? హరధనుహు వల్లీ భంజం భవంజచ, అత్యంత గంభీరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ శివధనుసును వల్లీ భంజం భవంజచ అందరూ చూస్తుండగా అతి తేలిగ్గా ఒక లతను విరిచిపారేసినట్టుగా విరిచిపారేశాడు ఆ స్వామి. అది కూడా నీకోసమే. శివ ధనుర్భంగం చేసింది కూడా నీ పాణిగ్రహణం కోసమే. నీ చేతిని పట్టుకోవడానికి ఆ శివధనస్సుని విరిచాడు. నువ్వు వచ్చి ఆయన వక్షస్థలాన్ని పుష్పమాలికతోటి అలంకరింప చేయడం కోసం ఆ శివధనస్సును కూడా విరిచాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిక్క పెరుం సభై నడువై విల్లు అరుత్తాన్, పెద్ద సభలో శివధనస్సుని అవలీలగా తీసి భంజించినటువంటి వాడు. పెద్ద సభను చేసి ఉంటే జనక మహారాజు ఆ సభలో ధనస్సుని అరుత్తాన్ తుంచి పారేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. సీతైక్కాగి కడుం సిలై సెన్రిరుత్తు, సీతాదేవి కోసమే కదా శివధనుస్సును కూడా విరిచాడు. ఆవిడ చేతిని పట్టుకోవడం కోసం శివధనుస్సును కూడా విరిచినటువంటి జానకి చేయి పట్టుకోవడం కోసం ఆ సీతాదేవిని కూడా శివధనుస్సును కూడా విరిచినటువంటి వాడివయ్యావు. ఆవిడికి ఆనందాన్ని కలిగించడం కోసమే ఈ శివధనుస్సును కూడా మళ్ళీ భంజం భవంజచ, అతి సునాయాసంగా ఒక లతను విరిచిపారేసినట్టుగా విరిచిపారేశాడు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అక్కడ కూడా విశ్వామిత్రుడు చూడండి ఆవిడ మీద ఎంత ప్రేమ, ఆవిడ కోసమే చేశాడు స్వామి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే రామాయణంలో ఆ ఘట్టంలో ఒక శ్లోకం ఉంటుంది, వత్సరామ ధనుఃపస్య అని చెప్తాడు విశ్వామిత్రుడు. అసలు విశ్వామిత్రుడు ఈ పిల్లలిద్దరినీ కూడా రామచంద్రుడిని లక్ష్మణస్వామిని తీసుకొచ్చింది ఎందుకోసము అంటే
అక్కడ జనక మహారాజు ఏదో యాగాన్ని చేస్తున్నాడో ఆ యాగాన్ని చూడొచ్చు, అక్కడ శివధనస్సు అనేటటువంటిది ఉంది, దాన్ని చూడొచ్చు అనేటటువంటి నెపంతో పైకి ఆలోచన ఉండి లోపల సీతాదేవికి రామచంద్రుడికి కళ్యాణం జరిపించాలనేటటువంటి కోరికతోనే విశ్వామిత్రుడు తీసుకొచ్చి ఆ సభలో శివధనస్సును తీసుకొస్తే వత్సరామ ధనుఃపస్య, రామచంద్ర వత్స వెళ్ళి ఆ ధనుస్సుని చూడు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇదేమిటి, అక్కడ సీతాదేవిని చేపట్టాలి అని నేను అనుకుంటూ ఉంటే ఆవిడ్ని ఆనందింప చెయ్యాలి అని నేను ఆవిడ్ని పరిగ్రహించి ఆవిడ్ని ఆనందింప చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉంటే విశ్వామిత్రుడు ధనుఃపస్య చూసి రమ్మంటున్నాడేమిటి అని అనుకున్నాడట రామచంద్రుడు. ఆంతర్యము, విశ్వామిత్రుడి యొక్క ఆంతర్యము మనసులో శివధనుస్సును ఎక్కుపెట్టు అని అయినప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి మాట అదే అయినప్పటికీ కూడా పైకి మాత్రం విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ధనుఃపస్య, చూడవయ్యా ఆ ధనుస్సును ఒకసారి చూడు అని చెప్పినట్టుగా ఉంటుంది. చూడు అనేటటువంటి పదంలో ఆంతర్యం ఏమిటంటే దాని సంగతి ఏమిటో చూడు అని అంటున్నాడు విశ్వామిత్రుడు అని పెద్దలు నిర్వహిస్తారు. రాకుమారులు అనేటటువంటి వారు, క్షత్రియులు అనేటటువంటి వారు ఒక ఆయుధం అక్కడెక్కడైనా ఉంటే కేవలం చూడు అంటే చూసి ఊరుకోరు. నిజమైనటువంటి క్షత్రియులు ఎలా ఉంటారు అంటే వెంటనే ఆ ఆయుధాన్ని తీసుకొని ఆ పనిముట్టుని తీసుకొని అది ఆ ఆయుధం ఎలా పనిచేస్తుందో ఒకసారైనా దానిని ఉపయోగించి చూడాలి అనుకుంటూ ఉంటారు. అలా రామచంద్రుడిని కూడా రామా వత్స ఆ ధనుస్సును ఒకసారి చూడవయ్యా అంటే రామచంద్రుడు వెళ్ళి ఆ ధనుస్సుని అవలీలగా ఎత్తటం. వల్లీ భంజం భవంజచ, మనం కేవలం మాటలని పై మాటలనే గనక తీసుకుంటే విశ్వామిత్రుడు ఏమిటి చూడమంటున్నాడు, నేను సీతాదేవిని పరిగ్రహించాలనుకుంటున్నాను, ఆవిడికి ఆనందాన్ని కలగచేయాలనుకుంటున్నాను అని రామచంద్రుడు తనే వెళ్ళిపోయి ఆ ధనస్సుని ఎక్కుపెట్టి వల్లీ భంజం భవంజచ వెంటనే ఆ ధనస్సుని విరిచి పారేశాడు. లతలాగా సుకుమారంగా లతను భంజించినట్టుగా భంజించేశాడు అంటున్నారు. అంతేనా, ఆ తర్వాత రాక్షసుడైనటువంటి రావణాసురుడు నిన్ను అపహరించినటువంటి సందర్భంలో దశముఖీం లూత్వా రక్షకబంధం అనర్తయదపి, రావణాసురుడు 10 తలలు కలిగినటువంటి వాడే. ఆ 10 తలలను రామచంద్రుడు బాణాలు వేసి నరుకుతూ ఉంటే అవి మాటిమాటికి మొలిచినప్పుడు చివరిగా వాటినన్నిటినీ ఖండిస్తూ యుద్ధ భూమిలో రావణాసురుడి యొక్క మొండాలు ఆ తలలతోటి నాట్యం చేయించినట్లుగా చేశాడు తల్లి. దశముఖీం ఆ 10 తలలను లూత్వా రక్షకబంధం అనర్తయదపి, ఆ 10 తలలను రాక్షసుని యొక్క 10 తలలను లూత్వా ఖండించి రక్షకబంధం ఆ రాక్షసుని యొక్క ఆ శిరస్సులను అనర్తయత్ అపి ఆడించాడు కూడా. ఒక్కొక్కటి పడిపోతుంటే మళ్ళీ ఒక్కొక్కటి మొలిచేది. అలా పడిపోతూ మొలుస్తున్నప్పటికీ కూడా ఆ 10 తలలను రామచంద్రుడు బాణ పరంపలతో వేస్తూ ఉంటే ఒకటి పడుతూ ఉంటే ఆ మొలిచేటటువంటి తల పడేటటువంటి తలను మళ్ళీ చూస్తోందట. చూసి భయపడిపోతోందట రావణాసురుడు యొక్క కొత్తగా మొలిచేటటువంటి తల. అలా రావణాసురుడు యొక్క 10 తలలను బంతులాటగా ఆడినట్టుగా రామచంద్రుడు ఆనాడు విజయ యుద్ధంలో తన శౌర్య పరాక్రమాలన్నిటినీ కూడా చూపించాడు. ఇదంతా కూడా నీకోసమే కదా తల్లి మైథిలి అని చెప్తున్నారు భట్టర్ వారు. ఇది మనం బాగా అర్థం అవ్వాలి అంటే భట్టర్ వారు ఎవరిని మనసులో ఉంచుకొని ఈ మాటను మనకి అందించారు అంటే సదురోమా మదల్ షూజ్ ఇలంగై కిరైవన్ తలై పత్తు ఉదిరవోట్టి ఓర్ వెంగణై యూయొత్తవన్ ఓదవಣ್ಣన్. తిరుప్పాణాళ్వార్లు అనుగ్రహించినటువంటి అమరనాథ పిరాన్లో సదురమా మదిల్ షూజ్ చతురస్రమైనటువంటి పెద్ద ప్రాకారాలతోటి చుట్టబడి 4 రకాల రక్షణ ఏర్పాట్లన్నిటినీ కూడా రావణాసురుడు చేసుకుంటే ఆ 4 విధములైనటువంటి రక్షణ చతుర దుర్గములన్నిటినీ కూడా రామచంద్రుడు ధ్వంసం చేసి ఆ తర్వాత రావణాసురుడి దగ్గరికి చేరి లంకకు చేరి తలై పత్తు ఉదిరవోట్టి, తలై పత్తు అతని 10 తలలను ఉదిరా
పనస పండు వలె తాటి పండు వలె రాలేటట్లుగా ఓట్టి కొట్టి ఓ అద్వితీయమైనటువంటి క్రూరమైనటువంటి కడై బాణముతోటి ఉయిత్తవన్ ప్రయోగించి అతన్ని సంహరించినటువంటి వాడు. ఓదమన్నన్, ఒక సముద్రం లాంటి అద్వితీయమైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని అక్కడ తిరుప్పాణాళ్వార్లు చెప్పినట్టుగా అక్కడ చెప్పినటువంటి సందర్భంలో కూడా వ్యాఖ్యానంలో ఎంత అద్భుతంగా తెలియచేస్తారు అంటే, తలై పత్తుదిరి, తాటి గెలలు కోసి కిందకి పడేది. మన ఇంట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయలన్నీ ఉంటే ఎవరో ఒకరిని పిలిపించి ఆ కొబ్బరి చెట్టు ఎక్కి ఆ కొబ్బరి గెలలన్నిటినీ కూడా మనం కిందకి దింపించుకుంటూ ఉంటాం. ఆ పైకెక్కినటువంటి వారు ఒకసారి పైకెక్కేసిన తర్వాత వాడైనటువంటి కత్తితోటి ఆ గెలలన్నిటినీ కూడా వారు కొట్టేసి అక్కడి నుంచి కాయలన్నిటినీ కూడా కిందకి పడేస్తూ ఉంటారు. రామచంద్రుడు కూడా తన బాణ పరంపరలతోటి రావణాసురుడి యొక్క 10 తలను కూడా అలా టక 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 కిందకి పడుతూ ఉంటే ఇంకోటి మొలిచేది, ఇంకోటి కొట్టేస్తూ ఉంటే ఇంకోటి మొలిచేది. రామచంద్రుడు తన బాణ పరంపరలతోటి ఆ శిరస్సులన్నిటినీ కూడా బంతులాటగా ఖండించాడు. మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. అలా తాటి గెలలను కిందకి కోసి కొబ్బరి గెలలను కిందకి కోసి కింద పడేసినట్లుగా రావణ యొక్క శిరస్సులన్నిటినీ కూడా ఖండించినటువంటి వేగం ఆ పదంతో తలై ఊదిరవోట్టి పత్తు, తలై పత్తు ఊదిరా అనేటటువంటి మాట చెప్తుంది. ఓట్టి ఏంటండి, రాముడు అంత గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు కదా. ఒక్క బాణంతో సాలములన్నిటినీ కూడా భంజించినటువంటి వాడు కదా. వాలి యొక్క శక్తి మీద నమ్మకం ఉన్నటువంటి సుగ్రీవుడు రామచంద్రుడు వాలిని సంహరించగలడో లేడో అనేటటువంటి బెంగతోటి 7 సాల వృక్షములను చూపిస్తే అవి కూడా ఒక వరుసలో లేవు. అటు ఇటు అడ్డదిడ్డంగా ఉన్నటువంటి 7 సాల వృక్షములన్నిటినీ చూపిస్తే ఒక్క బాణంతో రామచంద్రుడు ఆ సప్తసాలను కూడా భంజించి మళ్ళీ ఆ బాణం వచ్చి రామచంద్రుడి యొక్క అమ్ముల పొదలో చేరిపోయింది. అంత శౌర్యం కలిగినటువంటి వాడు కదా. ఒక్క బాణంతో ఆ 10 తలలను నరికేసి మళ్ళీ మొలవకుండా నరికి ఉండొచ్చు కదా. తలై పత్తు ఉదిరవోటి మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ పాపం ఈయన బాణాలు వేస్తున్నాడు. రామచంద్రుడికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది కదా, ఎందుకు కలిగిందండి? గొప్ప పరాక్రమంతుడు కదా. ఒక్క బాణంతో ఆ తలలన్నిటినీ కూడా కొట్టేసి ఉండొచ్చు కదా. అంటే రామచంద్రుడు బాణాలు ప్రయోగించడం, ఆ తలలను ఖండించడంలో ఉండేటటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఒక్క దెబ్బలో ఆ తలలన్నిటినీ కూడా పడేయాలి అనేటటువంటి భావన ఎప్పుడూ కూడా రామచంద్రుడికి లేదట. ఆ పడేటటువంటి తల, మొలిచేటటువంటి తల, పడిపోయేటటువంటి తలను చూసైనా అయ్యో రామచంద్రుడితోటి ఎందుకు నేను వైరాన్ని పెట్టుకున్నాను, ఇప్పుడైనా వెళ్ళి రామచంద్రుడికి పాదార విందాలు పట్టుకోవాలి అని రావణాసుడికి హితబోధ చేస్తుందేమో అనేటటువంటి భావనతోటి అలా ఒక్కొక్క తల కిందకి కొట్టేస్తూ ఉంటే రామచంద్రుడు మిగిలినటువంటి తలలతో అయినా రావణాసురుడు వచ్చి శరణాగతి చేస్తాడేమో అని ఇంత ఆలస్యం చేశాడండి రామచంద్రుడు. అక్కడ కూడా తన దయనంతటినీ కూడా చూపించాడు రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని. అలా 10 తలలను ఒక్కొక్కటి కింద పడేటట్టుగా కొట్టడంలో ఆంతర్యం, అంత ఆలస్యం చేయడానికి, యుద్ధంలో అంత ఆలస్యం చేయడానికి ఆంతర్యం ఏమిటి అంటే, ఆ సమయంలో అయినా రావణాసురుడి యొక్క మనసు మారకపోతుందా? రావణాసురుడు సీతను నాకు అప్పచెప్పి నన్ను శరణ వేడకపోతాడా అని అట రామచంద్రుడి యొక్క మనసులో ఉండేటటువంటి విషయం, ఆయన యొక్క ఉద్దేశం. అందుకే దశముఖీం లూత్వా రక్షకబంధమనర్తయత్, ఆ 10 తలలను కూడా ఖండించి అవన్నీ కూడా కింద పడుతూ ఉంటే ఆ నాట్యం, ఆ మొండాలతోటి నాట్యం చేయించాడు, అవి ఆడేటట్లుగా చేశాడు రామచంద్రుడు. ఇది కూడా ఎవరి కోసం అనుకుంటున్నావు తల్లి? నీకోసం, నీకు ఆనందం, త్వచ్చాటు చుంచు మనోరథ, నీకు ఆనందాన్ని కలగచేయడం కోసమే కదా. ఇలా నీ వల్లభుడు కిం ఇవ నకర్త పతి కిం ఇవ నకర్త, ఇలా నీకే ఎప్పుడు ఆనందాన్ని కలగచేసేటటువంటి వాడు నీకు ఆనందాన్ని కలగచేయడం కోసం ఇంకేమి చేయకుండా ఏమేమి చేయకుండా ఉంటాడు? అసలు నీ కోసం కాకుండా ఇంకేమైనా చేయకుండా ఉండగలడా రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. నిజంగా రామచంద్రుడు చేసినటువంటి ప్రతి విషయము కూడా సీతాదేవి కోసమే అనేటటువంటి విషయము
విషయము రామచంద్రుడు ఎక్కడా చెప్పుకోకపోయినా హనుమ ఒక సందర్భంలో ఆ మాట చెప్తాడు. రామాయణంలో విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సీతాదేవిని చూసిన తర్వాత రాముడు సముద్ర పర్యంతము భూమిని తలక్రిందులుగా చేసినను అది తక్కువే అవుతుంది అనేటటువంటి విషయము ఆయన చెప్పుకోలేదు. సీతాదేవి యొక్క అప్పటి వరకు హనుమ రాముడు లక్ష్మణుడు కిష్కింధకు చేరారు. హనుమ సుగ్రీవుడి దగ్గర హనుమ ఉన్నాడు. సుగ్రీవుడు ఎప్పుడూ రామచంద్రుడు సీతాదేవి కోసం విలపిస్తూ ఉంటే దుఃఖిస్తూ ఉంటే ఏమిటిది, ఈయన దశరథ మహారాజు యొక్క కుమారుడు, సామ్రాజ్యానికి అయోధ్య సామ్రాజ్యానికి రాకుమారుడైన రాజు, పట్టాభిషిక్తుడు కావాల్సినటువంటి రాజు ఈయన. అదీ కాకుండా వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు, విశ్వామిత్ర మహర్షికి పరిచర్యలు చేసినటువంటి వాడు రామచంద్రుడు. ఇలా మునులందరినీ కూడా వనవాసంలో మునులందరినీ సేవించినటువంటి వాడు ఈయన. ఆయన కొంచెం కూడా స్థితప్రజ్ఞత లేకుండా ఈ విధంగా దుఃఖపడుతున్నాడేమిటి, అది కూడా ఒక స్త్రీ కోసం, తన భార్య కోసం ఇలా దుఃఖపడుతున్నాడేమిటి అని హనుమ అప్పటి వరకు అనుకునేటటువంటి వాడట. కిష్కింధకాండలో రామచంద్రుడిని చూసినప్పుడు హనుమ ఈ భావనలతోటి ఉన్నాడు. ఎప్పుడైతే హనుమ లంకా నగరానికి చేరి అశోకవనంలో సింసుపా వృక్షం కింద ఉన్నటువంటి సీతాదేవిని చూశాడో మరుక్షణం ఆయన మనసులో ఉన్నటువంటి భావనలన్నీ, ఇప్పటి వరకు అలా ఉన్నటువంటి భావనలన్నీ కూడా మారిపోయి యది రామ సముద్రాంతాం మేధిని పరివర్తయేత్ అస్యా హేతోర్విశాలాక్షో యుక్తం ఇత్యేవ మే మతిః. రాముడు ఈవిడ్ని పొందడం కోసం భూమిని తలక్రిందులుగా చేసినా పర్వాలేదు, అది తక్కువే అయిపోతుంది. సీతాదేవి యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క ఆత్మ గుణాలను చూసిన తర్వాత హనుమ ఈవిడ్ని పొందకుండా రాముడు ఇన్ని రోజులు 10 మాసాలు ఎలా ఉండగలిగాడు సీతాదేవిని విడిచి? అసలు ఇంత గొప్ప సుగుణవతిని రామచంద్రుడు ఎలా ఎడబాసి, ఒక్క క్షణం కూడా ఎడబాసి ఎలా ఉండగలిగాడు అనేటటువంటి విషయాన్ని చూసి నిజంగా రాముడు కఠినాత్ముడే. అప్పటి వరకు రాముడు అంటే ఏదో నిర్బలుడు, దయ ఎక్కువగా ఉన్నటువంటి వాడు అనుకునేటటువంటి ఆ హనుమ ఇంత కఠినాత్ముడా రామచంద్రుడు. ఈవిడ్ని విడిచి అతిరూపవతి శీలవతి అయినటువంటి సీతాదేవిని విడిచి రామచంద్రుడు ఎలా అసలు ఆయన ప్రాణాలు ఎలా నిలబడగలిగాయి? ఇంత కాఠిన్యం కలిగినటువంటి వాడు రామచంద్రుడు, ఇంత కఠిన చిత్తము కలిగినటువంటి వాడు రామచంద్రుడు. దుష్కరం కృతివాన్ రామః యయిమాన్ మత్త కాసినీం సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి. సీతాదేవిని విడిచాక ఒక్క క్షణం కూడా రాముడు జీవించి ఉండకుండా ఉండాల్సినటువంటి వాడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఈయన కఠిన చిత్తుడు. దుష్కరం కృతవాన్ రామః, ఎంత కాఠిన్యం కలిగినటువంటి వాడండి రాముడు అనేటటువంటి విషయాన్ని. దుష్కరం కృతివాన్ రామో హీనో యదనయా ప్రభూః ధారయత్యాత్మనో దేహం నసోకే నావసీదతి. సీతాదేవి లేకున్నా కూడా రాముడు ఇంతకాలం ప్రాణాలను నిలుపుకొని ఉన్నాడు అంటే అసలు ఆ శోకం ఆయనను ఎలా బ్రతకనిచ్చింది? ఆవిడ్ని ఎడబాసినటువంటి ఆ శోకము ఆయనని ఎలా బ్రతకనిచ్చింది? దుష్కరం కృతివాన్ రాము, దుష్కరుడండి, కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు ఈయన. అసలు ఈయనకి ఆప్యాయత, అనురాగం, దయ అనేటటువంటివి లేవనుకుంటా అనేటటువంటి భావనకి చేరాడు హనుమ సీతాదేవిని చూసిన తర్వాత. అంతకుముందు వరకు ఒక స్త్రీ కోసం ఇలా విలపిస్తున్నాడు ఏమిటి రామచంద్రుడు అంటే? రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. ధర్మాత్ముడు, ఆ గొప్ప అభిజనం కలిగినటువంటి వాడు, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, సూర్యవంశానికే సూర్యుడి వంటి వాడు, వశిష్ఠుడి దగ్గర అభ్యసించినటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి వాడు, ఇంత గొప్పవాడు ఒక భార్య కోసం ఇలా విలపిస్తున్నాడేమిటి అనే మనసులో భావన కలిగినటువంటి హనుమ ఎప్పుడైతే సీతాదేవిని చూశాడో దుష్కరం కృతివాన్ రామః, అయ్యో ఎంత కఠినమైనటువంటి వాడండి. ఇంత అతి రూపవతి, ఇంత శీలవతి అయినటువంటి సీతాదేవిని నారీణాం ఉత్తమావధూః, నారీమణులందరిలో కూడా ఉత్తమమైనటువంటి ఈ వధువుని విడిచిపెట్టి ఇంతకాలం అసలు ఎలా జీవించి ఉన్నాడు? నిజంగా రాముని మనసులో
కోల్పోయాననేటటువంటి బాధ ఉందా, లేకపోతే నటిస్తున్నాడా అనేటటువంటి భావనలో అసలు శోకం ఉండుంటే ఆ శోకమైన ఎలా బ్రతకనించింది ఇన్ని రోజులు అనేటటువంటి మాటను చెప్తున్నారు. మరి నిజమే కదా, ఇంత ఇంత ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనటువంటి ఆ దివ్య దంపతులు 10 మాసములు ఉన్నారు. హనుమకే గొప్ప జ్ఞానం కలిగినటువంటి హనుమకే ఈ సందేహం కలిగింది అంటే మరి ఆ సందేహానికి సమాధానం ఏమిటి, అసలు ఎలా బతికుండగలిగారు రామచంద్రుడు సీతాదేవి అంటే దానికి పెద్దలు ఒక చక్కటి నిర్వచనాన్ని ఇస్తారు. ఎందుకు బ్రతికున్నారు అంటే మనసు ఉంటే కదండి, మన మనసు మన దగ్గర ఉంటే దుఃఖం కలుగుతుంది, మన మనసు మన దగ్గర ఉంటే ఆ శోకం మనని ముంచేస్తుంది. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతాదేవి మనసు సీతాదేవి దగ్గర లేదు, రామచంద్రుడి మనసేమో సీతాదేవి దగ్గర ఉంది, సీతాదేవి మనసేమో రామచంద్రుడి దగ్గర ఉంది. అందుకే 9-10 మాసాలు ఎడబాసినప్పటికీ కూడా వారు దానిని తట్టుకొని ఉండగలిగినటువంటి వారయ్యారు. ఎందుకంటే వారి మనసు వారి దగ్గర లేదు కాబట్టి, ఒకరి మనసు ఒకరి మనసు మరొకరి దగ్గర ఉంది కాబట్టి వారు బ్రతికి ఉండగలిగారు అని మళ్ళీ పెద్దలే దానికి సమాధానం చెప్తారు. కానీ సీతాదేవిని చూసిన తర్వాత సీతాదేవి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నటువంటి హనుమ దుష్కరం కృతివాన్ రామ, కఠిన చిత్తుడండి రాముడు, కఠినమైన అందరూ రాముడు సుగుణాభిరాముడు, దయ కలిగినటువంటి వాడు, కరుణా కాకుత్సహ ఇలా అన్ని చెప్తారు, దయ కలిగినటువంటి వారు అని చెప్తారు. కానీ దుష్కరం కృతివాన్ రామ, దుష్కరమైనటువంటి పనిని చేసినటువంటి వాడయ్యాడు రాముడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. యది రామ సముద్రాంతాం మేదిని పరివర్తయేత్ అస్యా హేతోర్విశాలాక్ష్య యుక్తమిత్యేవ మే మతిః. భూమిని తలక్రింద సముద్రం పర్యంతము ఉన్నటువంటి భూమిని తలక్రిందులుగా చేసిన సీతాదేవిని పొందడం కోసం, విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సీతాదేవిని పొందడం కోసం రాముడు ఈ భూమిని తలక్రిందులుగా చేసిన అది తక్కువే అవుతుంది అనేటటువంటి మాట హనుమంతుడు చెప్తాడు. కాబట్టి త్వచ్చాటు చుంచు మనోరథః కిమివ నకర్త, నీ పతి త్వచ్చాటు చుంచు మనోరథః కిమివ నకర్త, నీ మనసును ఆనందింపచేయడం కోసం ఏ పనులు చేయడు చెప్పు, అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. అఘటిత ఘటనా సామర్థ్యుడైనటువంటి ఆ స్వామి నీ కోసమే, నిన్ను ఆనందింపచేయడం కోసమే ఈ పనులన్నిటినీ కూడా చేస్తుంటాడు. తల్లి సీతాదేవి, మైథిలి ఇవన్నీ కూడా నీ కోసం చేశాడు. అధిశైతవానబ్ధిం, ముందు తమ ప్రియంధామ అయినటువంటి అక్కడ పాల సముద్రంలో శయనించి ఉన్నాడు. నాథో మమంధ భవందతం, నీ నాథుడు అసౌ నాథో అధిశైతవాన్ అబ్ధిం మమంద భవంద తం మమంధ తం బబంద, ఆ సముద్రాన్ని మధించాడు, ఆ సముద్రాన్ని బంధించాడు. హరధనురసౌ వల్లీ భంజం భవంజ చ మైథిలి, హరుని యొక్క ధనస్సు అయినటువంటి శివధనస్సుని తేలిగ్గా అవలీలగా త్రుంచివేశాడు. అపిదశముఖీం లూత్వా రక్షకబంధమనర్తయత్, దశముఖుడైనటువంటి రావణాసురుడి యొక్క 10 తలలను కూడా ఖండించి ఆ తలలను బందీ ఆటగా ఆడాడు. ఆ శిరస్సులన్నిటినీ కూడా కిందకి వేస్తూ పైకి వేస్తూ, కింద పడుతున్నాయి మళ్ళీ మొలుస్తున్నాయి, మళ్ళీ కొట్టేస్తున్నాడు మొలుస్తున్నాయి, అలా వాటిని గాలిలో తేలేటట్టుగా చేశాడు. కిమివ నపతిః కర్తా త్వచ్చాటు చుంచు మనోరథః, నీ మనసును ఆనందింప చేయడం కోసం నీ పతి అయినటువంటి రంగనాథుడు ఏమేమి చేయడం మా చెప్పు. అంతెందుకు, ఇవన్నీ కూడా తేలికైనటువంటి పనులు. ఎంతో పాపం కలిగినటువంటి మేమందరం కూడా నిన్ను ముందుంచుకొని ఆయనకి శరణాగతి చేస్తే సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇవన్నీ తేలికైనటువంటి పనులే.
అధిశయితవానబ్ధిం మమంద బబంద హరిధనురసౌ వల్లీభంజం భభంజ చ దశముఖీం నుత్వా రక్షక్కబంధమనర్తయత్. ఇవన్నీ కూడా తేలికైనటువంటి పనులే. అంతకన్నా కష్టమైనటువంటి పని ఏమిటో తెలుసా? నిత్య సంసారిగా ఉండేటటువంటి మమ్మల్ని తీసుకొని నిత్యులందరితోటి కూడా సమానంగా చేసి నిత్య కైంకర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. చూసావా? అది కూడా త్వచ్చాటు చుంచు మనోరథ కిమివన పతి కిమివన కర్త. నీ మీద ప్రేమతోటి ఆ స్వామి ఏమేమి చేయడం లేదు, కాబట్టి మమ్మల్ని కూడా తప్పక రక్షించి తీరుతాడు. నీ ద్వారా స్వామిని ఆశ్రయిస్తే నీ మీద ఉండేటటువంటి ప్రేమతోటి, నీ కోసం నీ మీద ఉండేటటువంటి అతిశయంతో మమ్మల్ని అందరినీ కూడా తప్పక రక్షించి ఆ నిత్యులతోటి సమానంగా మమ్మల్ని చేసి మాకు నిత్య కైంకర్యాన్ని తప్పక ప్రసాదిస్తాడు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టరవారు. ఎందుకు అంటే ఆయనకి పిచ్చి నువ్వంటే వ్యామోహం. త్వపితేవ త్వత్ప్రేయాంజనని, నీ ప్రియుడికి నీ పట్ల వ్యామోహం, అతిశయించినటువంటి వ్యామోహం. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఆ క్రమంలోనే మమ్మల్ని కూడా సంరక్షిస్తాడు. మమ్మల్ని కూడా స్వజనయసి, తన వారిగా భావించి మమ్మల్ని, మా బాధ్యత రక్షణ భారతం అంతా కూడా ఆయనే స్వీకరిస్తాడు అనేటటువంటి విషయాన్ని భట్టరవారు తల్లికి చెప్తూ మనలో కూడా ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలగచేస్తున్నారు. లక్ష్మీదేవిని పురస్కరించుకొని గనక మనం శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయిస్తే ఆవిడ మీద ఉండేటటువంటి అతిశయించినటువంటి ప్రేమతోటి ఆయన మనల్ని తప్పక రక్షించి తీరుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని మనకి సంశయం కలుగుతుందేమో అని ఎన్నో విషయాలని సప్రమాణికంగా భట్టరవారు ఇక్కడ తెలియచేస్తూ మన మనసుల్లో ఒక దృఢమైనటువంటి శరణాగతి పట్ల, లక్ష్మీదేవిని పురస్కరించుకొని చేసేటటువంటి శరణాగతి పట్ల ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలగచేస్తున్నారు భట్టరవారు. అధిశయితవానబ్ధిం నాథో మమంధ బబందతం హరిధనురసౌ వల్లీభంజం భభంజ చ మైథిలీ నపి దశముఖీం లూత్వా రక్షక్కబంధమనర్తయత్ కిమివన పతి కర్తా త్వచ్చాటు చుంచు మనోరథః. రంగనాయకి వల్లభుడైనటువంటి ఆ రంగనాథుడు మనందరినీ కూడా రక్షించాలి అని శ్రీరంగనాయకుని ముందుంచుకొని పెరుమాళ్ళను ప్రార్థిస్తూ, శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. శఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైర్